ఒక సింపుల్ కథని కొత్తగా చెప్పడం అనేది ఒక డైరెక్టర్‌కి ఈజీ వర్కా? లేదంటే ఒక టిపికల్ స్టోరీని లేదంటే ఒక టిపికల్ స్టోరీ లైన్‌ని తీసుకొని అది అర్థవంతంగా చెప్పడం అనేది ఒక డైరెక్టర్‌కి ఈజీ వర్కా? ఒక టిపికల్ స్టోరీని అర్థవంతంగా చెప్పటం అన్నది యాక్చువల్లీ ఈజీ. సింపుల్ కథని చెప్పటం ఉంది చూసారా? కొత్తగా చెప్పడం అది చాలా కష్టం. ఎందుకనంటే ఇప్పుడు మనకి ట్రైలరు ఇవన్నీ వేసినప్పుడు మనం జనాలకు ఒక ఫీలింగ్ ఉంటదనమాట. పాత కథేలే అన్న ఫీలింగ్ వచ్చేస్తది. దాని నుంచి లాగటము, దాని నుంచి ఒక పొటెన్షియల్ బయటకు తీయడం అన్నది చాలా పెద్ద విషయం. అదే ఆల్రెడీ మనం ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ తీసుకొని, అందులో కొంచెం తప్పులు చేసినా కూడా, చిన్న చిన్న తప్పులెళ్ళినా కూడా క్షమించేస్తారు. ఎందుకనంటే ఆ కొత్త వరల్డ్, ఆ కొత్త పాయింట్ వాళ్ళకి డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టుద్ది. సో, ఈలోపు మనం చిన్న చిన్న డౌన్స్ ఇవి ఉన్నా కూడా, ఒక సీన్‌ని ఇన్ఫర్మేషన్ లాగే చెప్పేసినా కూడా క్షమించేసి ఓకే. ఇది అనమాట అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ తెలిసిన విషయాన్ని ఒక క్రూషియల్‌గా, కొత్తగా ఏదైనా చేసి చెప్పేటప్పుడు ఆ హైస్ ఇవన్నీ ఒక టెంపో ఇవన్నీ మెయింటైన్ అవుతూ ఉండాలి. ఓకే. నువ్వు నాకు చెప్తుంది తెలిసిన కథే. ఇప్పుడు ఇందులో నువ్వేం చేస్తావో చూడు అనంటే క్షమించడం చాలా తక్కువ. సో, అంటే అదే అంటుంది. 2 ఏళ్ల నుంచి ప్రిపేర్ ఇదా నువ్వు రాసేది అని అంటారు కదా! అలాగా లాంగ్ టర్మ్ తీసుకొని అదే దెయ్యం లాంగ్ మార్కులు టర్మ్ అన్నట్టు. తీసుకొని అలాగా ఇది లాంగ్ టర్మ్ రాయడం లాంటిదనమాట. అనవసరంగా ఇంకోసారి కట్టాంగా ఫీజర్ అన్నట్టు. ఏంటి ఇదా? ఈ కథకు ఇందులో కూడా ఫెయిల్ అయ్యావా నువ్వు అని అంటారు కానీ యాక్చువల్లీ ఇది చెప్పడమే చాలా కష్టం.